ఎక్సైజ్ అండ్ ప్రొవిషన్ శాఖ నిర్దేశించిన నిబంధనల మేరకు మాత్రమే తాను మద్యం దుకాణాలు వేలం పాటలో పాడుకుని వ్యాపారం చేస్తున్నామని, తమకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని రాజమండ్రి వైన్ షాపుల యజమానుల సంఘం తెలిపింది. స్థానిక శ్రీకన్య హోటల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో వైన్ షాపు యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, గత 2 రోజులుగా మద్యం దుకాణాల్లో గోవా నుంచి తెచ్చిన నకిలీ మద్యం అమ్ముతున్నట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను కేవలం మద్యం వ్యాపారులుగా మాత్రమే చూడాలని, సిండికేట్ అయ్యామని, నకిలీ మద్యం చలామణి చేస్తున్నామని చెప్పడం సరికాదన్నారు. ఎక్కడో తప్పులు జరిగితే దాన్ని తమకు ఆపాదించి ఇబ్బంది పడేలా వ్యవహరించడం ఆపాలని డిమాండ్ చేశారు. పర్మిట్ రూమ్కు ఎక్సైజ్ శాఖకు అవసరమైన సొమ్ము చెల్లించిన తర్వాతనే అనుమతులు వచ్చాయన్నారు. తమకు రాజకీయాలు వద్దని, వ్యాపారులకు రాజకీయాలతో ముడిపెట్టవద్దని కోరారు. సమావేశంలో అధ్యక్షుడు దేవరాపల్లి కృష్ణ, నాయకులు సానబోయిన సత్యనారాయణ, మేకా రమేష్, ఆకుల శ్యాంబాబు, సానబోయిన సురేష్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ హైవే మీద యాజ్ పర్ రూల్ సిస్టమ్ ప్రకారం పెట్టాం. ఏదైతే గత 2 రోజుల్లో సోషల్ మీడియాలో జరుగుతున్న దానికి గోవా మద్యం అన్నది మీరు ఎనీ టైం మేము ఎప్పుడున్నా మాకు ఆ విధమైన వ్యాపారం చేయడం కాదు, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే ఈరోజు మేము ఎంత దౌర్భాగ్యమో చెప్పనండి. ఈరోజు మా వైన్ డీలర్ స్టేట్లో ఒక వైన్ హైకోర్టులో రిట్ చేస్తారు, మా షాప్ హ్యాండ్ ఓవర్ చేసేసుకోండి, మేము ఈరోజు క్విట్ అయిపోతాం. ఎవరు మమ్మల్ని ఏం టార్గెట్, దయచేసి మెల్లి మమ్మల్ని ఎవరో టార్గెట్ చేయాలి. సోషల్ మీడియాలో స్క్రోల్ అవుతున్న దానికి మేము ఎవరైనా మాకు సార్ మేము ఎక్సైజ్ వ్యాపారం నిబంధనలకు అనుగుణంగా చాలా సిస్టమేటిక్గా మేము వ్యాపారం చేస్తున్నాం. దానికి ఈ విధమైన వచ్చాక మాకు ఏ విధమైన సంబంధం లేదు. ఎక్సైజ్ మాకు ఎవరైతే ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉన్నారో మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం, ఒక మెమరాండం కూడా ఇచ్చాం. అలాంటిది ఏది జరగలేదు సార్. ఒకటి చెప్తున్నాను, గత సంవత్సరం వ్యాపారంలో మీరు అందరూ రాజమండ్రి పాత్రికేయులే, అంత వైలేషన్ చేసిన చరిత్ర ఏమైనా ఉందా? మా పాలసీ వచ్చి 1 year అయింది సార్, 1 year అయింది. ఈ 1 yearలో లిక్కర్ అసోసియేషన్ తరపున కానీ లిక్కరోళ్ళు కానీ ఆనంద్ రీజియన్లో కూర్చుని ఒక సీసీ ఫుటేజ్ ఇవ్వండి. మేము మీరు అన్నదానికి మేము కమిట్ మాకు అవసరం. మేము అలాంటిది ఏమైనా ఒక ఫుటేజ్ ఇవ్వండి. మేము తప్పు చెప్తున్నాం, మేము ఇంత ఇదిగా మీకు ఇంత వివరణ ఇచ్చుకోవడానికి సార్. పొలిటికల్లోకి మాకు రాజకీయాల్లోకి వ్యాపారం లాగదు. మాకు అన్ని రాజకీయ పార్టీలతో వ్యాపారస్తులు, మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఈయన ఇప్పుడు భర్త గారికి ఉండొచ్చు, ఈయన బుచ్చి చౌదరి గారికి ఉండొచ్చు, నాకు ఏదో అభిమానం రాజా గారు, ఎవరో ఒకరు అభిమానం ఉంటారు. దానికి వ్యాపారానికి ముడిపెట్టద్దు దయచేసి. మా ఒక్క కోరిక అది. ఆడియో ఏటో వాళ్ళు మాట్లాడారో లేదో ఏమి అవ్వకుండా మనం స్పందిస్తే ఎందుకు, మాకు ఎందుకు సంబంధం లేదు. నేను ఎన్నా చెప్పారు మా వాళ్ళందరూ. అవుతా ఉండి మీరు ఇల్లు అడగరు సార్ ఆయన్ని. దయచేసి మళ్ళీ మీ అందరికీ పత్రికా సోదరులకు అందరికీ చెప్పేదంటే, మమ్మల్ని మద్యం వ్యాపారుల అసోసియేషన్గానే చూడండి, సిండికేట్ అన్న వాడవద్దు. ఏవి విధమైన తప్పులు చేయకుండా గవర్నమెంట్ రూల్స్ అని వ్యాపారం చేస్తున్నాం. మాకు ఇంకొక 1 year 10 year ఉంది. ఈ 1 year 10 year తర్వాత మా లైసెన్సులు అయిపోయి